పరిపూర్ణ మానవుడుగా కనబడ్డాడు, అలాగే ఆయన పరిపూర్ణమైన దేవుడుగా కనబడ్డాడు. హల్లెలూయా. ఆయన నిజంగానే మనలాగా అలిసిపోయి అమరం మీద పడుకున్నాడు. ఆయన పరిపూర్ణమైన మానవుడే. కానీ తర్వాత ఏం జరిగిందో తెలుసా? ఆయన లేచిన వెంటనే సముద్రమును ఆయన గద్దించాడు, గాలిని ఆయన గద్దించాడు, తుఫానును ఆయన గద్దించాడు. అవన్నీ నిమ్మలమైపోయినాయి. ఇవి మానవుడు చేసే పని కాదు. నిజమే, లాజరు చనిపోయినప్పుడు ఆయన కన్నీటిని కాచాడు. కానీ వెంటనే లాజరు నువ్వు బయటికి రా అని పిలిచిన వెంటనే ప్రేత వస్త్రములతో శవము లేచి నడవడం ప్రారంభించింది. ఆయన దేవుడుగాక ఇంకేంటి అన్నాడు.